దుల్పాల చూసినావా? చిన్నప్పుడు నీకు లవర్ ఉండేనా? ఓ నా గురించి నీకేమరక లేవకుంటా అప్పుడు కుర్చీ మడత పెడతా, అది తెలుసా నీకు? నేను అని కూడా చాలా చిన్న మొగుడు కాదు. ఈరోజు అయితే మన చాలా రోజుల తర్వాత అయితే ఒక వంట వీడియో చేయబోతున్నాం మన యాదన్న తోటి. యాదన్న అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం పని చేస్తారు, ఆయన ఏజ్ పర్సన్ ఉన్నాడు, ముసలాయన అటు ఇటు ఎక్కడ పైకి అనుకున్నా కానీ మధ్యాహ్నం వర్షం వస్తుంటే దమ్మ పైకి ఎక్కి పట్ట గుంజి వేస్తూనే ఉండు తాడు, తమ్ముడు తీ తీ అని అంటుండు. బండి అంతా నీట్గా దుడుస్తున్నాం, మంచిగా క్లీన్ చేసేసి అంతా ఈ చెద్దరు ఇట్లా అన్ని తీసేసినాం, దుమ్ము దులిపి అవి మీరే వేసుకో. ఇక అన్ని మీరే పెట్టుకున్న తర్వాత వంట ఎట్లా చేస్తామనేది చూస్తాం. ఈరోజు మనకి కాలీఫ్లవర్ నిన్న దొరికినాయిగా, కానీ ఒక బండిలో పడిపోతే మేము బాధపడి తెచ్చినాము. లేకపోతుంటే కాలీఫ్లవర్ బస్తాలు 3 బస్తాలు కింద పడితే ఆ బస్తాల నుంచి 2 దొంగతనం చేసిండు యాదన్న. దొంగతనం తీసుకొచ్చి పైన వేసిండు, అది కూడా పెడతా చూడుర్రి. దొంగ 2 తీసుకుండు. ఇట్లా గట్టిగా దుల్పాల చూసినావా? అమ్మ బంకుని దులిపినట్టే ఉంది. పట్టు ఇట్లా 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 పట్టు, ఇట్లా ఉల్టా తిప్పు, మళ్ళీ ఇట్లా పైకి లేపాలి. అదే కింద మధ్యలో పట్టుకోవాలి. ఇక పట్టుకో అమ్మా అమ్మా అమ్మా. ఇప్పుడు తాళం చేశారా? ఏం కాదు, గట్టిగా దులపాల. సాల్తీ శబాష్. ఇక బండి చేసుకో, నేను ఈ శుభ్రం చేసుకొస్తా. ఓకే, శుభ్రం చేసుకొని ఆ ప్యాకెట్ మూత తీసేయి అని నీట్గా చేద్దాం. ఆ ప్యాకెట్ మనకు ఎక్కడ వస్తుంది. సరే లిక్విడ్ ప్యాకెట్. సరే అదనా ఓకే, కానీ పని బాయ్. ఇంజన్ ఆఫ్ చేయి. కొట్టబొమ్మల్లా మనం ఇది తీసుకున్నాం, హ్యాండిల్ ఇరిగిపోయిన హ్యాండిల్ మూతలు ఏ అని దొరుకుతాయి అంటాడా. మూత ఒక హ్యాండిల్ తీసుకున్నాం. రైట్ మొత్తం చెప్పండి. శుభ్రం చేసుకోవాలి, అంతా జంగు వచ్చి మోషన్లు అవుతాయి. ఎన్ని అనుకున్నావు? నీట్గా ఉండాలి, ఏ పని చేసుకున్నా నీట్గా ఉండాలి. నీట్గా చేసుకొని తినాలి. హోటల్ తెచ్చి తినొద్దు, ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు ఎప్పుడైనా సరే. నేనైతే హోటల్లో కూడి తినే అలవాటు 25 సంవత్సరాలు డ్రైవర్ చేస్తున్నా, కానీ ఒక్కనున్నా కూడా ఉడకబెట్టుకుని వండుకొని తింటా. అది అందరూ మనకు సపోర్ట్ చేసుకొని మంచిగా నీట్గా చేసుకొని తినాలి. అందరూ ఓకే అనుకోవాలి. గురు ఇక్కడ నిలబడదురా భయ్యా, ఇద్దరు పెట్టినా इधर साइड में रखो. यूट्यूब हाँ ठीक है. इतना गाड़ी दे आया नहीं. హలో తాళాలు వేస్ట్. చిన్నిగాడు దీంట్లో ఊకనే తాళాలు ఇరుకు. హలో చిన్ని తాళం శీల ఇది సప్పు చేయరా? నేనా భారత బ్యాంకులో ఇలా మళ్ళీ బాలేశ్వరి ఇతల కొంచెం ఉందా అని. ఎందుకు ఏరు పడుతుందా? ఏంది అసలు పైపు ఎక్కువ ఉందా? అది షాపు ఉంటే ఇంకా కొంచెం అడుగుతున్నా ఎక్కువ. వాడు మూత కడుగుతుంది. జర్రంతా కట్ చేస్తే కొంచెం కట్ చేస్తే, లేకపోతే దీనికి ఆ పైప్ ఫిట్ చేయాలి. మన దగ్గర ఉంది అది పక్కా. ఇంకా వంగది, ఇక సప్పుడు ఉడికొస్తుంది. ఇక దీంతో ఎన్ని గ్లాసులు పోస్తావు? 3 ఏంటి ఈ డబ్బతో? నేను 2 పోసిన గింజలు చేసిన. మరి 2టికి 4 గ్లాసులు పోతారు అట్ట కదా? నేను చేస్తాను. ఇది నీకెరక, నాకు తెలియదు అయ్యా. అదే నేను చేస్తా, కానీ ఒక చెప్తుండు మళ్ళీ ముచ్చటేనా? ఇను మంచిగా అది ఒక గుడ్డ పరిచి ఈ కట్ చేసి అల్లేసి ఒక కవర్లో కట్టి అవతల బాగా నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే వేస్తే గలీదుగా బాగుండదు. అది సీట్ వెనక పెట్టు. చేను వేసుకుంటాడు, ఎండి చేను. మనకెందుకు గయ్యి, మనం వచ్చిపోగలం ఏమన్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నా. ఇవి వచ్చేసి ఏదన్నా దొంగిలించిన క్యాలీఫ్లవర్ కూర. అట్లా చేయొచ్చునా ఏదన్నా? అట్లా చేయొచ్చునా? చేయకూడదు అని ఆయనే తీసుకోమన్నాడు. అమ్మా మేము చూడలేదనుకున్నావా? నీ వీడియో కానీ ఉంది ఉంటే కానీ వద్దాం. ఒకడు ఉండి ఏమవుద్దాం అనుకున్నా. మళ్ళీ అన్నగా తీసుకున్నా. ఒకటి తీసుకో వండుకోపోయి ఇంత సాయం చేసినందుకు. మరి బైక్ మీద పోతుంది ఎంత కష్టపడడం ఎరికేనా అని అన్న. అది దానికి ఫలితం దక్కిందంటావు. సరే సరే, అది సాయం చేయాలి వాళ్ళకైతే. ఆయన మనం సాయం చేసినా ఆయన మనకు 2 సాయం చేసింది. అది ఇంకోటి కూడా పోయినా 2 చాలా, ఒకటి చాలా.
ఒక్క సరిపోదు. రెండు పోదాం. అదే గిట్టమంటుంది ఇది. తెల్లగా రావాలి అసలు వల్ల పడ్డది పట్టంగానే తెల్లగా రావాలి అసలు. కొంచెం నిండుంది జెర్సీ పట్టినే వస్తుందంట. పెట్టేగా జెర్సీ పట్టినే వస్తుందా ఫస్టే చెప్పింది నాకు. అదే గిన్నె మసి అవుతుందేమో అని మొదలు చెప్పింది. ఇంకా సైడ్ పడిది తీసి ఇప్పదీయాయి తీసి పలగ తీయచ్చు అట్లా ఇట్లా తీయాలి. ఎందుకంటే ఇలా తెల్ల పురుగు ఉంటుంది. ఓకే ఓకే నీట్గా చేసుకొని తినాలి. ఇంకా మన కడుపు తినక మందికి ఇది వంతే ఎట్టుంటుంది అన్న? సూపర్. మన కోడిగుడ్డు కూర ఉన్నట్టు ఉంటుంది. అబ్బా ఇలా కోడిగుడ్డు లేకున్నా కానీ కోడిగుడ్ల కూర తిన్నట్టు ఉంటుంది మనకి. అట్లా ఉండాలి. కామెంట్ చేయరు మంచిగా వంట చేస్తున్నా. మీరు అందరూ చూసిన వాళ్ళే నేను చేసినప్పుడు. ఇప్పుడే చేస్తుంటే ఎప్పుడు చూసిరా వాళ్ళు? అయ్యి అమ్మ అందరు మా నెంబర్ చేసిన వాళ్ళేనా? అమ్మ అలాగే చెప్తున్నావు. ఈయన అన్నయ్య మట్టి ఇంత ముందుకు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి చెప్తుండు. వాళ్ళకి కాదు అందరికి సబ్స్క్రైబర్లు అందరికి అందరు చెప్పాలంటున్నావు. అందరు కూడా మంచిగా నీట్గా చేసుకోవాలి, నీట్గా తినాలి. హెల్త్ పాడు చేసుకోవద్దు. హోటల్లో తిండి తిని మన హెల్త్ పాడవుతుంది. అది మాత్రం మంచిగా చేసుకొని తినాలి, గమనించుకోవాలి. అది మాత్రం హోటల్ ఫుడ్ అయితే ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ఇక్కడ పిల్లలు విడిచిపెట్టి వచ్చి బాధలు పడవద్దు. మధ్యన అయ్యోడు అమ్మోళ్ళు ఇక్కడ అంతే. కానీ రాని దేశం వచ్చినాం చూసుకుని ఏమైనా అయినా కూడా ఇబ్బంది. వాళ్ళు పడతారు, మన టెన్షన్. చిన్నగా పలగ తీయాలి, మంచిగా చిన్నగా పోయాలి. అది ప్రాణం. అదే పోతే ఇప్పుడు అంతా పొట్టుకుంటామో ఇంత నీటి పను. 10 గంటలకు పోతారంట అట్టివో. 11 గంటలకు వెళ్తాడు అన్నం టైంకు. అలా మనం లేట్ చేయొద్దు అసలు. ఎందుకంటే అలా వీడియోస్ చూస్తున్నాం. నాకు ఇప్పుడు కనిపించింది బండి ఎక్కించో కనిపిస్తుంది తెలుసా? షాకి మాది బాక్స్ బండి. బాక్స్ బండ్ తెలుసా అబ్బాయి? ఏదన్నా బాక్స్ బండ్ అంటే తెలుసు. ఏం చెప్తారు దాంట్లో? ఏ పార్సల్ అవి అవి కాదు, మాది సీ ఫుడ్స్. బాలసూర్ లోడ్ వేసుకొచ్చాం రోజులు. ఏంటి అన్నాను కూడా లోడు ఇంకా బయలుదేరలే. ఇప్పుడే వచ్చాము. స్నానం చేసి శుభ్రంగా వంట చేసుకొని తిని బయలుదేరుతాం. 11 గంటలకు అక్కడ వెళ్ళిపోతాం. పాలసీ అది. బ్రో అనాలి. అంకుల్ అట్లా అనొద్దు. బ్రో అను. బ్రో అది ఆయన చెప్పు. బ్రో అను ఆయన. బ్రో అగ్గా హాయ్ బ్రో. మేము అన్నీ మాట్లాడే అన్నీ రికార్డింగ్ అయితే ఉన్నాయి. అవునా? అది ఉంది. అది ఇక్కడ ఏం చూస్తున్నా యూట్యూబ్కి వస్తూనే ఉంటాయి. వంట అది మంతుందా చూడు కిందంగా. ఏమో అడవింటి ఫోన్ చేసి చూడకుండా. అమ్మా ఇట్లాగానే ఉన్నావు గాను. బట్టతాల చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యన వచ్చింది అమ్మ ఈ బట్టతాల. నేను అందుకనే ఈ బాకెట్ చిన్నది అయితే పడతలేదు అల్లా. అది అదృష్టం అంటారు ఏమో అంటారు. అదృష్టం అదృష్టం అంటారు వస్తా అంటారు. బట్టతలకే ఉంటే అదృష్టవంతులా? అవునట. అది ఒక పురుగు ఉన్నదా? అదే అంటే నువ్వు అదృష్టవంతునివే. చిన్నప్పుడు నీకు లవర్ ఉండేనా? ఓ నా గురించి నీకేమరక. నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ముగ్గురు అట్లా ఏం లేదు అదే. కానీ మనం చేసే పని అన్ని తీర పనిలే. ఊరికి అలా పోయిన ఆయన నీ ముగ్గులు నువ్వు అది చేస్తున్నావు కదా, అవి పంపించే గిట్ట అవి భార్య పంపిస్తాను సెలవులో. మళ్ళీ చేసినావు నువ్వు. అయ్యా లేనిదే పొరగాలని నేర్పుతున్నా అంటది. చూస్తే ఏందనుకున్నావు అని. ఇంకో మా బ్రో నీ వీడియోస్ చూసి బ్రో నేనే బ్రో. ఎందుకు బ్రో? అవునా? మేమే ఇక్కడే బంకులో ఆగా వంట చేసుకుందామని. ఎక్కడ బ్రో మీది? సామంతకోట. బ్రో మంచిగా కలుద్దాంలే బ్రో ఎప్పుడైనా వచ్చినప్పుడు. చదువుకో చూసుకుంటా ఉండకు చిన్న. మంచిగా చదువుకోవాలి నాని. నువ్వు కుర్చీ తాత కన్నా కుర్చీ మడత పెడతా, అది తెలుసా నీకు? అమ్మ నేను ఆయన కూడా చూసిన చిన్న మొగుడు కాదు. కుర్చీ మళ్ళీ మెడలు ఎదిగిపోతాయి. ఏమనుకున్నావు? మా బామ్మది కొద్ది ఏమన్నా పోయి మళ్ళీ బామ్మడి గురించి చెప్తాడా?
ఎవరో మస్తుంటుందా ఒంగోలు ఎక్కడికైనా ఉంది ఈ దోస్తే నీ తగ్గట్టే ఉంటుంది ఆయన. అదే సేమ్ బడతలకాయ కానీ అనంత హుషారు కాదులే నేను. ఎందుకు కాదు ఇంకా అయితేనే కానీ ఆయనంత హుషారు రావు మాటలు, ఆయనకు వచ్చే మాటలు రావు నాకు. అమ్మ ఎట్లా మాట్లాడుతున్నావు అనుకున్నావు, ఇప్పుడు మాట్లాడతావు. ఆయన నీతో ఒక తగ్గతే ఉందయ్యా. అదే కానీ అమ్మ నేను ఉంటున్నా అత్తను నవ్వి నవ్వి కూర ఎక్కువ అవుతుంది కానీ సరిపోదంటే మరి కోడిగుడ్డ కూర మంచి కమ్మ ఉంటుంది. ఏం కాదు అంత మరింత వేసుకొని తిందాం. చూసింగా ఇంక చేయకపోయినా ఉన్నా నన్ను ఎక్కలు ఇంక పన్ను తీ, నువ్వు కచకాలు లేకు. పన్ను తీస్తే ఇదే ఎక్కువ అవుతుంది కారం. నువ్వే అంటే నేను 2-3 వేయి అంటే ఏదన్నా కట్ట చేస్తావు కట్ట మూలే కట్ట మరి ఖరాబ్ అయితే ఏదన్నా ఖరాబ్ అయితే అదే ఖరాబ్ అయితే అనే ఎట్లా చేద్దాం. పచ్చికారం వేయద్దు, పచ్చికారం వేస్తే రుచి ఉండదు. ఇది పక్కన పెడదాం. గాలి డాక్టర్ పెట్టాలి, అది బయటకన్నా పెట్టుకోవాలి. ఓకే ఓకే రైట్. యాక్చువల్గా మన దాంట్లో షార్ట్ వీడియో ఉంటుంది ట్రక్ లాగ్ దాంట్లో అది ఉప్పు ఎక్కువ వేసిన అనుకుంటారు. అయితే ఇంత పిడికాడ పోసిన ఆ పిడికాడ అంతా పోసినా అనుకుంటారు. ఆ షార్ట్ వీడియో అంతా పోయలే, అలా కావాల్సినంత పోసి మిగిలిందంతా కూడా వాళ్ళ డబ్బాలు వేసిన. అది నేను ఆ వీడియోలో పెట్టలేదు. అదంతా వేసినా అనుకుని ఉప్పు ఎక్కువైంది అంటారు. అది ఉప్పు ఏమి ఎక్కువ కాలే. అది పైకి పోయి 4 తెస్తా ఉల్లిగడ్డలు. అది చేస్తా తీరాదు, తీస్తుంది సైడ్ పోయి అయితే చేస్తున్నాను. నిమ్మలంగా 2 తీసుకురా ఎక్కువ ఉంటుంది కానీ అడిగిపోయినా కడుక్కుందాని పోయా కడుక్కుందాని చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. మనం తినేదైనా మన చార్లకు అయితే పొడుగు కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. వంటలకు అయితే పోపులు వేసుకుంటే చిన్న కట్ చేసుకోవాలి. తింటేప్పుడు కూడా ఏరే వేయకుండా తినాలి. వేసేందుకు ఇది ఇళ్ళ కారం ఉంటుంది, మంచిగా ఉంటుంది. నూనెలు ఉడికినాయినా ఏం కాదు, మంచిగా తినాలి. నిమ్మలంగా మహేషు పడి ఆయన మేము సుల్లు పెడుతుంది అయ్యా. ఇప్పుడు మంచిగా అన్నం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, ఎసరు ఎక్కువ పోసి గంజం పాలి ఆరబెట్టిన అన్నం లెక్కన ఉంటుంది. సరిగా ఉంటుంది అన్నం ఫుల్ మంచిగా తినాలి. ఇది మామూలుగా 2 గ్లాసులు పోసి 4 గ్లాసులు నీళ్ళు పోతారు. అలా గంజి పట్టిపోతుంది. అది తినబుద్ధి కాదు, గంజి టేస్ట్ ఉంటుంది. గంజి పడుతుంది, తినబుద్ధి కాదు బాగా. ఊరికే మెత్తబడిపోతుంది మళ్ళా అన్నం. ఇట్లా గంజి వంపుతున్నావు మంచిగా ఉంటుంది, పుల్లలు మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరు చేసి మేము ఎప్పుడు అయినా కానీ 2 గ్లాసుల బియ్యం పోసి 4 గ్లాసులు అదే అంటున్నావు. ఎట్లా పెడతావు అన్న అదే అంటున్నావు. అప్పుడే అట్లా పెట్టుకోవద్దు. ఇక నీట్గా తినాలి, ఏ చేసినా నీట్గా ఉండాలి. మన బండి అనుకోవాలి ఎప్పుడు ఏదైనా. డ్యూటీకి వచ్చినప్పుడు కథ మనదే అనుకోవాలి, మన ఇల్లు మనదే ఇదంతా అనుకోవాలి. నాది కదా ఆయనది గీన అది ఆ దృష్టి రావద్దు ఎవరికైనా సరే మాత్రం. అది రావద్దు, మనది అది సొంతం ఏదైనా. బండి మీద ఎక్కినాం అంటే ఆ బండి ఏ ఓనర్ అయినా సరే మనదే అనుకోని చేయాలి, నీట్ గా చూసుకోవాలి బండిని, మన సొంత ఇల్లు లాగా అంటాడు. అది తెలవకున్న వాళ్ళకు తెలిసినట్టు చెప్పాలి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకోవాలి. అది అంత సాంబార్ ఉల్లిగడ్డ కదా ఇదే. సాంబార్ ఉల్లిగడ్డ వేరే ఉంటుందా? ఇదే సాంబారు డైరెక్ట్ వేస్తారు కదా, నడికి కోస్తాడు అల్ల బారేస్తారు కదా. తమిళనాడు సాంబారు. ఈ వచ్చేసి మన దాంట్లో లోడు చిన్న ఉల్లిగడ్డలు అనమాట. ఈ టమాటా అంతా ఊళ్ళేవు చూస్తున్నా, టమాటా కన్నా లా ఉంటాయి ఉల్లిగడ్డలు. యాక్చువల్గా టమాటా అంతా ఊళ్ళేవు. అయితే వీటిని సాంబార్ ఉల్లిగడ్డలు అంటారంట. సాంబార్ ఉల్లిగడ్డని వీటిని 2 చేస్తారు, వాళ్ళు వేస్తారట ఇక సాంబార్లో. ఇక్కడ కాదు, మనకాయ కాదు, అక్కడ మద్రాసులో చెన్నై. మరి పోయేది చెన్నై కాదు కానీ మరి ఎట్లా ఆడతారో కానీ ఇది ఉల్లిగడ్డ చిన్నగా ఉంది. ఇది మంచిగా తరుక్కోవాలి. మంచిగా ఉల్లిపాయ కట్ చేస్తున్నా, నేను మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. వేసుకోవాలి ఏదైనా అది చిన్నగా కోసుకోవాలి. ప్లేట్లు సరిపోకుండా నిమ్మల్ని అల్లా చదువుకోవాలి. టమాటాలు మళ్ళీ పోపుని వేసేటప్పుడు మంటలు వేస్తుంది, భద్రమైన బండ్లే మళ్ళీ అన్నీ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. మంచిగా చేసుకోవాలి ఎవరు చేసుకున్నా కూడా. ఇట్లా ఇది ఏమైంది ఏదైనా ఏది గిడ ఇది సూదులు ఇచ్చేది అప్పుడు చిన్నప్పుడు రాయిగడ పోతే కాండ మీద పెట్టి సూదులు ఇచ్చేది లేకుండా అప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకో అక్కడ బలివతల గుట్టల బోట్లలో తానాలు చేసేది. అక్కడ తానం చేసిన రాయిగల అక్కడ వసేకల ఎట్లా చేస్తారు బలివతల అన్ని సూదులు ఇచ్చేది, కాండ పెట్టి సూదులు ఇచ్చేది. ఇది కుచ్చేవరకు ఏమైందంటే తెచ్చిపోయింది ఇది. ఇక లారీ పోయినప్పుడు చిన్నది చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా గట్టిగా ఉన్నా. నా పాస్పోర్ట్ చూపిస్తా వల్ల ఉంది చిన్నది, మా బాటల కింద ఉంటుంది, కింద అది అట్ట కింద. దోస్తులు ఇదంతా నాది బతుకుదోరు, ఇందులోనే ఉన్నది నాది.
ఇదంతా బతుకుతారు, నాది ఇళ్ళనే ఉంది. ఏరే బండిలో పోతే ఓనర్ ఫోన్ చేసి అయ్యో నీ బతుకు చూడు మహేష్ ఇల్లు ఏమున్నాయి చూడు. అమ్మ ఇల్లు అన్నీగా ఈయన ఏటీఎం కార్డు ఏపీజీ ఇది పాన్ కారటి మళ్ళా ఎస్బీఐ ఏటీఎం 3 కారెట్లు ఉన్నాయి ఇల్లు. ఇది పాతది, ఇది పాత లైసెన్సు ఏమో అది ఏమంటారుగా ఏం కార్డు అంటారు, ఓటర్ కార్డా గిట్ల కార్డు, ఓటర్ ఐడి నా లైసెన్స్ కొత్త లైసెన్స్, ఇది ఓటర్ కార్డు చూడు నా లైసెన్స్. నాది ఇట్లనే ఉండేసరికి ఇది ఇలా ఏవి లైసెన్స్ కాదా. మొన్న రిన్యూవల్ అయితే ఇట్లా వచ్చింది, ఫస్ట్ టైం ఇట్లా ఉండే. నాది కూడా ఇట్లనే ఉంది. ఈ సుక్కలు ఉండాలి, సుక్కలు లేవు. మొన్న చేపించినాగా ఇట్లా వచ్చింది లైసెన్స్ చూపెట్టి అది కూడా అల్లకు, ఎందుకంటే నీకు లైసెన్స్ ఉందా అది అంది. నాది ఇట్నే ఉంది, ఇది ఉండి చూసి ఇది లైసెన్స్ కాదుగా అని అంటున్నది. అప్పటి ఫోటోలు అమ్మ ఏదన్నా చూడరి ఒకప్పుడు ఎట్టుండో యంగు బాబా ఎంత అందంగా కూడా చూస్తురుగా. నువ్వేనానే? నేనే. అన్నం అయిపోయింది, కూరగాయలు కోసినాము, అవి ట్రావెల్తో పువ్వు కోసినాము, ఉడకబెట్టాలి, ఉడకబెట్టి ఆర్పియాలి, ఆర్పించి మంచిగా ఉట్టిగిలా క్లారిఫ్లవర్ మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికినాక తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎట్లా మన కూడుగుడ్లు ఉన్నట్టు ఉంటుంది. ఇక పువ్వు వస్తున్నాయి ఇలా ఇక ఉడకబెడతా ఇంక మంచిగా ఉడకబెట్టి ఆర్పియాలి, మంచిగా ఉంటుంది. లవ్ చేయరి, షేక్ చేసుకోరి, షేక్ చేసుకోరా యూట్యూబ్లో అంటారు కదా, లైక్ లైక్ ఇట్లా లైక్ 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 కొట్టాలి. స్టేరు టమాటీ చేయాలి, అందరం సబ్స్క్రైబ్ చేయాలి, మంచిగా అందరం హ్యాపీగా ఉండాలి. వండిన తర్వాత ఎట్లుందని చెప్తాం, వండిన తర్వాత చెప్తాం ఎట్లున్నదని. ఎప్పుడైనా లారీలో భద్రం మంచిగా ఉంచుకోవాలి. మనం లోడ్ చేసుకున్న ఏ చూసుకున్న భద్రం ఆపుకోవాలి. చాదా అయినప్పుడల్లా టైర్లు చూసుకోవాలి మంచిగా. కొత్త టైర్లు ఏం కాదు, అయ్యో నాకు భయం ఉంది అనుకోదు. ఎప్పుడైనా దారిలో మొదలు బొట్ట కొట్టుకుంటాయి, దారిలో ఎగిరేసి గుంటలు అక్కడ దీనికి బండ్లు మొదలు రాలిపోతాయి, అట్లా దిగుతాయి. సీల్ టైర్ నాకేం కదా అని చూసుకోవద్దు, మధ్యకు వేయద్దు, మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ దారిలో ఇక్కడ ముందే ఊరిసే దొంగలు ఇక్కడ ఎక్కువ. ఏదున్నా లోడ్లు గీడు దెంకపోతారు. భద్రం ఏదున్నా మంచిగా చూసుకోవాలి, హ్యాపీగా తాడు గీడు చూసుకోవాలి. వాళ్ళ నారను 2 సార్లు కొట్టిందనుకో అప్పుడు ఏందమ్మా ఆరని కొడుతున్నాను, మళ్ళీ సైడ్ కొట్టిన పైన కొంచెం సులువ చేసుకొని వెనకకుండి ఎనుగురు అని అంటే ఆయన చెప్పేస్తాడు ఏదైనా ఉంటే. నేను కూడా పొద్దున్న ఒక ఆయన వస్తుండే సప్పరిసుకొస్తుండు, చేస్తుంటే ఏం చేసినట్టే ఆ వాళ్ళు మన టిప్పర్ ఊర్లో వేసుకొని టైర్ పంక్చర్ అయింది చూసుకోలే. నేను సైడ్ కొట్టి మళ్ళీ నేను చెప్పిన ఆరని కొట్టగానే ఆయన సులువ అయ్యిండు. మళ్ళీ చెప్పిన ఇట్లా అన్నాడు, టైర్ పంక్చర్ నేను చూసుకోమని చెప్పిన. వాళ్ళ చూడ అట్లా పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే చూసుకోకుండా కొట్టద్దు. చెద్ద టేప్ ఇక్కడ పెట్టి మనం పోతే దాని మొదలు దానికి అవుతుంది, ఉన్న టైర్ గుర్తు అవుతుంది. 10 రోజులు, 1 రోజు పోయే బండి, 2 రోజులు పోయే బండి 15 రోజులు పడుతుంది. ఇక్కడ మనకు అయ్యేదేవుడు అమ్మదేవుడు పైసలు ఉంటాయి ఆడ ఓనర్కు. దీనికేసి వాళ్ళు అడగాలి వాళ్ళు ఇస్తారంటారు. ఆ పరిస్థితి చేయవద్దు, ఎప్పుడైనా ముందు జాగ్రత్త పడాలి ఎప్పుడైనా. అది చూస్తారు కదా మన యాదన్న ఇట్లా చాలా రోజుల నుంచి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఇట్లా ఉంటది అని చెప్పేసి చెప్తున్నా అనమాట. అందరికీ చూసినాయి కానీ అవి కొంచెం జ్ఞాపకం పెట్టుకొని ఉంటే మనకి దారిలో పోయేటప్పుడు అవసరం వస్తాయి. అట్లా 50 కిలోమీటర్కు 60 కిలోమీటర్కు ఒకసారి ఆపుకొని చూసుకోవాలి. నా సీల్ టైర్ ఏం కాదు, ఏ యాప్కి వెళ్ళిపోతాను ఎప్పుడు అనుకోదు, తప్పు అది. మరి ఎందుకంటే సీల్ టైర్ అయినా ఏదైనా మొల దిగితే ఏది దిగిపోతూ ఉంటుంది. ఇంకా దారిలో దిగుతాయి, ఎప్పుడైనా చూసుకోవాలి. అది ఎప్పుడైనా చిన్న పట్టా గిట్లా చూసుకోవాలి. అది నిన్న ఒక ఆయన పరిస్థితి ఏంటంటే ధైర్యంగా ఒక 10-15 వేల దండగా పడు. మేము బైక్లో వేసుకుని పోతే మేము ఈ క్లాత్ ఎవరు మేము అదర్దింగి తీసుకొచ్చి బండి వేసుకొని అనుకో సైడ్ కొట్టి మేము చెప్పేసినాం, అది ఇచ్చినాం. ఎంత యాభై ఉంటుంది చెప్పు, అది చేయాలి, సాయం చేయాలి. ఒక లారీలో చేసుకోవాలి మంచిగా. ఏ రోజు ఒకటి చేయడు దొంగలు అన్నాడు. మనం ఒక బులోగర్ బండి నేను ఇస్తాగానే వేయను నా బండి అన్నాడు, ఇయ్యడు అసలు దాన్ని లేదన్న. మా ఆయుష్ అన్నకు చెప్పిన, మా తమ్ముడు చెప్పిన, మన చెప్పగానే తెచ్చి బండి వేసారు. 3 బస్తాలు వచ్చినాయి, అది తెచ్చి ఇచ్చినా చెప్పినాం. అది మేము సాయం చేసినాం. అది అట్లా చేయాలి వాళ్ళకు మనం కూడా. అది ఎప్పుడైనా గుర్తుంచుకోరి మంచిగా. బాయ్ ఉంటా. నేను అన్నం కూర చేస్తున్నా, జర చూసుకుంటా. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్నానం చేసి వస్తా, అంతలోపు అన్న కూర రెడీ చేసేస్తాడు. ఓకే ఏదన్నా పోతున్నా ఓకే చేసేటప్పుడు అంజలి. ఓకే ఓకే నేను చేసేటప్పుడు ఆడ తానం చేస్తాను. తానం చేసి వచ్చిన నూనెలా మంచిగా మిర్చి ఉడకాలి. ఉడికినాక మళ్ళీ ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయలు వేసినాక ఇక అవి ఫ్రై చేయాలి. అది ఇప్పుడు ఫ్రై చేసేయాలి మంచిగా నీట్గా నూనెలో వేయించాలి. వేయించి కారం వేసి టమాటాలు వేస్తే కథం
అంతా ఓకే అయినట్టే ఇక 3 చెంచాలు అయితే వేసిన అంతే, ఎందుకంటే ఇటువరకు పచ్చిమిర్చి కొంత ఉంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లైట్గా ఇంత ఎసరు పోసుకోవాలి, ఎందుకంటే అడుగంటకుంటా. లైట్గా ఎసరు పోసుకుంటే అడుగంటది. జరసేపు మళ్ళీ మొదలుపెట్టి కలిపి ఇంత ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది. వస్తుంది. వంటలు గింటలు చేసి దివసాలు వేసి మోహం తుడుచుకున్నాయి. ఇక తానం చేయాలి, శుభ్రంగా చేసి మంచిగా వచ్చి తినాలి, మంచిగా తిని మళ్ళీ బయలుదేరాలి. ఇక స్నానాలు చేసిన మంచిగా ఫ్రెష్ గా అన్న యాదన్న షాట్ ఎట్లుందో కామెంట్ చేయరి. షాట్ ఎట్లుందో జబర్దస్త్ ఉంది. షాట్ బనీ వేసిండు. నువ్వు కూడా చూసిందిరా తమ్మి. పట్ 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 వడ్డిస్తున్నా. బస్ 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 వేసిండు అన్న. కాలీఫ్లవర్ వేసుకొచ్చిన కాలీఫ్లవర్ దొంగిలిచ్చింది. అట్లా చేస్తారా అన్న? ఓకే, చూద్దాం టేస్ట్ ఎట్లుందో. బాగా చేసి దానికి చెక్ చేస్తే మంచిగా ఉందా లేదా, ఉప్పు తక్కువ. ఉప్పు ప్యాకెట్ ఎక్కడ వేసినావు చూడు నువ్వు ఫస్ట్. నువ్వు వండాక ఇక తిరుగుంటుందా? నువ్వు చూడు ఫస్ట్ అని దంచుతూనే ఉన్నావా? కొంచెం ఉప్పు తక్కువ. మింగనే రాదు, కారం జర ఎక్కువ. ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు బరాబర్ ఉంది నాకైతే. అయితే కావచ్చు. పచ్చిమిరపకాయలు అన్ని కోసేస్తాంగా, అయితే 3 చెంచాలు వేయాలి. మంచిగా ఉంది. ఇవాళ తింటున్నా యాదన్న వంట. సూపర్ బాగుందన్న. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వంట వండినందుకు. సూపర్. సబ్స్క్రైబ్ చేసుకోరి అందరూ. మేము మంచిగా ఫ్రై చేసిన అన్నం కూరలు మంచిగా చేసిన తింటున్నాం. మా తమ్ముళ్ళు మేము. బాయ్ బాయ్ బాయ్.